హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఎంఎస్సి మ్యాథమెటిక్స్లో సీట్ రావాలి అంటే సో మన కేటగిరీ వైజ్గా ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలనే ఇన్ఫర్మేషన్తో పాటు సో ప్రజెంట్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఎన్ని రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి, ఎన్ని సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయి, సో వాటిలో ఓపెన్ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉంటాయనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఒక కట్ ఆఫ్ లిస్ట్ అయితే చూస్తున్నాం. ఈ డేటా ప్రకారం మనం డీటెయిల్ అనాలిసిస్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ డీటెయిల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు సీరియల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, కేటగిరీ, జెండర్, అలాటెడ్ కేటగిరీ, ఫేస్, ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మేజర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ర్యాంకు కాలంలో ఉన్న ర్యాంక్స్ని విత్ కంపేర్ దేంతో చేసుకోవాలంటే అలాటెడ్ కేటగిరీ తోటి కంపేర్ చేసుకోవాలి. సో ర్యాంక్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఏ కేటగిరీలో మీకు సీట్ అనేది అలాట్ అయ్యింది అనేది ఇంపార్టెంట్. ఉదాహరణకు ఫస్ట్ ర్యాంక్ ఉన్నది ఇక్కడ. ఫస్ట్ ర్యాంక్ అనేది సో పర్సన్ యొక్క కేటగిరీ ఓసీ అండ్ సీట్ అలాట్ అయింది కూడా ఓపెన్లోనే అలాట్ అయింది. సో ఇక్కడ మనం క్లియర్గా ఒకసారి అయితే మాట్లాడుకుందాం. వీడియో స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి అలాటెడ్ కేటగిరీలో ఉన్న ప్రతి దానికి మీనింగ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ఈజీ అంటే ఏంటి అంటే రెగ్యులర్ అని. సో కోర్సెస్ అనేవి రెగ్యులర్ మోడ్లో ఉంటాయి, సెల్ఫ్ ఫినాన్స్ మోడ్లో ఉంటాయి, పేమెంట్ మోడ్లో ఉంటాయి. రెగ్యులర్ అంటే ఏంటి, సెల్ఫ్ ఫినాన్స్ అంటే ఏంటి, పేమెంట్ అంటే ఏంటి అనే డీటెయిల్ వీడియో నేను ఆల్రెడీ చేయడం జరిగింది. వన్స్ ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ అని టోటల్గా మనం అప్ టు 12th వరకు అయితే సీరియల్ నెంబర్ 12th వరకు అయితే అన్ని ఓపెన్ ఉన్నాయి చూస్తున్నాం. ఈ ఓపెన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించినవి. ఓపెన్ కేటగిరీ అంటే ఇది ఓసీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, బీసీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. మీ యొక్క సొంత కేటగిరీతో సంబంధం లేకుండా ఈ అప్ టు 12 సీట్స్ ఏవైతే ఉంటాయో అందరికీ అప్లికేబుల్. మీ ర్యాంక్ అనేది సో బెస్ట్ ర్యాంక్ ఉన్నట్టయితే మీరు ఓపెన్లో సీట్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఓపెన్లో రాలేదంటే మీ కేటగిరీ అనేది అప్లికేబుల్ చేస్తారు. అండ్ ఇక్కడ అన్రిజర్వ్డ్ అంటే ఏంటి అంటే నాన్ లోకల్ క్యాండిడేట్ని నార్మల్గా అన్రిజర్వ్డ్ అని చెప్పుకుంటాం. బట్ లోకల్ క్యాండిడేట్స్ కూడా సీట్ అలాట్ అయినప్పుడు ఏంటి అంటే మీ ర్యాంక్ హెవీగా ఉన్నప్పుడు మీకు అన్రిజర్వ్డ్ కేటగిరీలో కూడా సీట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అక్కడ జనరల్ అంటే జనరల్ పర్సన్, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఎవరికైనా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫీమేల్కి మాత్రం మేల్లో ఇస్తారు, ఫీమేల్లో ఇస్తారు కేటగిరీ అనేది. బట్ మేల్కి మాత్రం ఓన్లీ జనరల్ కేటగిరీలోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ మనం థర్డ్ వన్ అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్, ఓపెన్ అనేవి కామన్గా ఉన్నాయి. ఓయూ అని ఇవ్వడం జరిగింది. సో ఓయూ అంటే ఏంటి అంటే సో తెలంగాణలో చదివిన విద్యార్థి అయితే వారిని ఏం చేస్తారంటే తెలంగాణకు లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. సో అక్కడ ఓయూ అని ట్రీట్ చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధి అన్నట్టుగా మీనింగ్ మనకి. సో ఇది మనకు సంబంధించి ఇక్కడ అలాటెడ్ కేటగిరీలో ఉన్న కొన్నిటికి మీనింగ్ అయితే. సో ఇప్పుడు ఏ ర్యాంక్కి ఎక్కడ అలాట్ అయిందనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో సీరియల్ నెంబర్ 1లో ర్యాంక్ 1 ఉంది. సో కేటగిరీ వచ్చేసి ఏంటంటే ఓసీ కేటగిరీ అండ్ సీట్ అలాటెడ్ అయింది కూడా మనకు ఓపెన్ కేటగిరీలోనే అయ్యింది. సో ఈ విధంగా ఆర్ఈజీ రెగ్యులర్, ఓపెన్ అని ఉన్నాయన్నీ ఇక్కడ సేమ్. సో మీ కేటగిరీ ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం 10th వన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 14th ర్యాంక్ అనేది వచ్చింది అండ్ బీసీబీ కేటగిరీ ఫిమేల్. మళ్ళీ ఇక్కడ సో మనకు అలాటెడ్ కేటగిరీ చూసినట్టయితే రెగ్యులర్, ఓపెన్, ఓయూ, జనరల్ అని ఇవ్వడం జరిగింది. అంటే రెగ్యులర్ కోర్సులో ఓపెన్ కేటగిరీలో లోకల్కి సంబంధించిన పర్సన్కి సీట్ అనేది అలాట్ కావడం జరిగింది. సో ఇక్కడ అప్ టు ఏదైతే ఫస్ట్ నుంచి 12th సీరియల్ నెంబర్ వరకు ఉన్నాయో ఇవన్నిటికీ సేమ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న సీట్స్ అనమాట. సో మీ ర్యాంకు కనుక అప్ టు 14 లేదా అప్ టు 17 వరకు ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా ఓపెన్ కేటగిరీలో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఎంఎస్సి మ్యాథమెటిక్స్లో. సో ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. దాన్ని బేస్డ్ చేసుకొని డీటెయిల్ అనాలిసిస్ అయితే చేస్తున్నాం. సో ఈ ఇయర్ అంటే ఈ ఇయర్ చెప్పలేం. సో ఎవీ ర్యాంక్స్ అనేది ఉండొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ర్యాంక్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, తర్వాత 4th, 5th అనే ర్యాంక్ ఇక్కడ మిస్ అయింది. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారంటే డిఫరెంట్ కోర్స్ చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు బీఈడి చేయొచ్చు లేదా సో అదర్ కోర్సెస్లో జాయిన్ కావచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు సో ఆ విధంగా లెఫ్ట్ ఓవర్ ర్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మళ్ళీ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ రకంగా చూసుకుంటే మనకు ఓపెన్లో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 13 సీట్స్ అయితే డైరెక్ట్గా ఓపెన్లో ఉన్నాయి. ఈ ఓపెన్లో ఏ కేటగిరీ వాళ్ళైనా సరే కాంపిటీషన్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ప్రజెంట్ ఏంటంటే కేటగిరీ అప్లికేబుల్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ. సో కేటగిరీ అప్లికేబుల్ ఎక్కడికి వెళ్ళయిందంటే మనకు సో క్లియర్గా చూడొచ్చు. 14th వన్ ర్యాంక్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఇక్కడ బీసీబీ అనేది ఉంది. 14th సీరియల్ నెంబర్ 19th ర్యాంక్లో సో మనకి బీసీబీ కేటగిరీ ఉంది అండ్ మెయిల్ కేటగిరీ. సో మనకి ఇక్కడ సీట్ అలాట్ ఎలా అయిందంటే రెగ్యులర్లోనే బీసీబీ కేటగిరీలోనే అన్రిజర్వ్డ్ జనరల్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏదైతే 19th ర్యాంక్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ర్యాంక్ అనేది లాస్ట్ ఇయర్ అప్లికేబుల్ అయింది. సో అంటే కేటగిరీ అనేది అప్లికేబుల్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు 19th తర్వాత 20 ర్యాంక్ ఉంది. సో ఉమేజా బేగం అని.
సో నెక్స్ట్ ఇక్కడ ఓసీ కేటగిరీ అండ్ సీట్ అలాట్ అయింది కూడా ఓసీలోనే కావడం జరిగింది. మీకు ఇన్ కేస్ ఓసీ క్యాండిడేట్ అయినట్లయితే మీ ర్యాంక్ 20 వచ్చినా కూడా మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఓపెన్ కేటగిరీలోనే సీట్స్ సంపాదించడానికి ఛాన్స్ ఉందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ 23rd అనేది ఉంది. 23rd వచ్చేసి ఏంటంటే బీసీడీ కేటగిరీకి సంబంధించిన పర్సన్ సీట్ అలాట్మెంట్ కూడా బీసీడీలో అయింది. మీ ర్యాంక్ అనేది 23 వరకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఓపెన్ కేటగిరీలో కానీ మీ యొక్క ఓన్ కేటగిరీలో కానీ సీట్ అయితే గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ 26 ర్యాంక్ చూడొచ్చు మనం. 26 ర్యాంక్ వచ్చేసి బీసీఏ పర్సన్ ఏంటంటే సో వాళ్ళకి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ర్యాంక్ హెవీగా ఉన్నప్పుడు కూడా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. సో మీకు ర్యాంక్ అనేది హెవీగా ఉన్నప్పటికీ కూడా సీట్ అనేది వస్తుంది. సో మీ బీసీఏ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో మీరు మ్యాక్సిమం ఆల్ క్యాంపసెస్ అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఖచ్చితంగా సీట్ ఎక్కడో ఒక చోట అయితే వస్తుంది. ఖచ్చితంగా నేను క్యాంపస్లోనే చేయాలి అనుకుంటే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 31 ర్యాంక్ అయితే ఉంది. 31 ర్యాంక్ అనేది బీసీడీ కేటగిరీ, సీట్ అలాట్మెంట్ కూడా బీసీడీలోనే జరిగింది. సో బీసీడీకి సంబంధించిన పర్సన్ అయినట్లయితే 31 వరకు ర్యాంక్ వచ్చినట్టయితే మనకు ఓపెన్ కేటగిరీలో కానీ మన యొక్క ఓన్ కేటగిరీలో కానీ సీట్ అయితే అలాట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు సో ఇలాంటి ప్రీవియస్ అనాలిసిస్ అనేది డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను నెక్స్ట్ అప్డేట్ చేస్తాను. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 32 ర్యాంక్. సో 32 ర్యాంక్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 32 ర్యాంక్ అనేది బీసీబీ కేటగిరీకి సంబంధించిన పర్సన్. సో సీట్ అలాట్మెంట్ కూడా బీసీబీలోనే అయ్యింది. అండ్ ఆ తర్వాత 33 ర్యాంక్ ఉంది. అండ్ 33 కూడా బీసీబీలోనే అలాట్ కావడం జరిగింది. సో ఇక్కడ ఇద్దరు బీసీబీ ఫీమేల్ అని ఉంది. అండ్ అలాటెడ్ కేటగిరీ చూసినట్టయితే ఫస్ట్ వన్ మనకు ఫీమేల్లో ఇచ్చారు, సెకండ్ వన్ జనరల్లో ఇచ్చారు. సో జనరల్లో ఇచ్చారు అంటే సో మనకు కేటగిరీ అనేది అప్లికేబుల్ కాలేదు. ఫీమేల్లో ఇచ్చారంటే అక్కడ ఫీమేల్ కేటగిరీ అనేది అప్లికేబుల్ అయ్యిందని అర్థం. బీసీబీలో ఫీమేల్ అప్లికేబుల్, సో బీసీబీలో జనరల్ అనేది ఫీమేల్కి అది అప్లికేబుల్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ స్నేహ. ఇక్కడ 36 ర్యాంక్ అయితే ఉంది ఓసీ కేటగిరీ. సో ఓసీ క్యాండిడేట్స్కి ఏంటంటే లాస్ట్ ఇయర్స్ నుంచి మనకు ఈడబ్ల్యూఎస్ అయితే అప్లికేబుల్ ఉంది. 10% రిజర్వేషన్ అయితే ఉంది. అంటే టోటల్గా మనకు 100 సీట్స్ ఉన్నట్లయితే దాంట్లో 10 సీట్స్ అనేది ఓసీ వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉన్నట్టయితే. ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉన్నట్టయితే మీరు సర్టిఫికేట్ తీసుకోండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి అని. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటే మీ ర్యాంక్ అనేది హెవీగా ఉన్నా కూడా మీకు సీట్ అలాట్ అవుతుంది. ఇక్కడ 36 ర్యాంక్. యాక్చువల్లీ ఓసీ అంటే ఎక్కడ కట్ ఆఫ్ ఉంది మనకు 19th ర్యాంక్ వరకే కట్ ఆఫ్ అయింది. సో ఇక్కడ సీట్ అనేది వీళ్ళకి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఎలా సీట్ వచ్చింది అంటే ఈడబ్ల్యూఎస్ వల్ల వీళ్ళకి 36-40 ఉన్నా కూడా సీట్ అనేది అలాట్ అయింది. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఓసీ క్యాండిడేట్స్ అందరూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ 48 ర్యాంక్ ఉంది. ఇక్కడ 48 ర్యాంక్ రవలి నేమ్ ఇచ్చారు ఎస్సీ కేటగిరీ. అండ్ ఎస్సీ కేటగిరీలోనే సీట్ అలాట్ అయింది. అండ్ 51 ర్యాంక్ అండ్ ఇక్కడ ఎస్సీ కేటగిరీ అండ్ సీట్ కూడా ఎస్సీలోనే అలాట్ కావడం జరిగింది. అండ్ 52 ర్యాంక్ ఉంది. ఇక్కడ 52 ర్యాంక్ వచ్చేసి ఏంటంటే బీసీఏ కేటగిరీ. సో బీసీఏలోనే సీట్ అనేది అలాట్ అయింది. 59 ర్యాంక్స్. ఇలా టోటల్గా ఏంటి అంటే మనం లాస్ట్ ర్యాంక్ వరకు చూడొచ్చు. అండ్ ఇక్కడ 101 ర్యాంక్ చూసినట్టయితే మనం ఓసీ కేటగిరీకి సంబంధించింది. అండ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉంది కాబట్టి సో వీళ్ళకు సీట్ అనేది అలాట్ అయింది. మనం ఇండైరెక్ట్గా చెప్పుకోవాలంటే మీరు ఓసీ అయ్యి ఉండి మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే 100 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అని ఒక మనకు క్లారిటీ ఇది. అండ్ అదేవిధంగా ఎస్సీ కేటగిరీ. సో మీరు ఎస్సీ కేటగిరీ అయ్యుండి మీ ర్యాంక్ అనేది 96 ఎబోవ్ ఉన్నా కూడా 96 ఈక్వల్గా ఉన్నా కూడా సో దగ్గర 96 ఉన్నా కూడా లాస్ట్ ఇయర్ అనేది మనకు సీట్ అలాట్ అయ్యింది కాబట్టి ఈ ఇయర్ కూడా కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో పెట్టడానికి అయితే ట్రై చేయొచ్చు. రెగ్యులర్లో కానీ సెల్ఫ్ ఫినాన్స్లో కానీ సీట్ అయితే అలాట్ కావచ్చు. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే టోటల్గా ఇక్కడ 35 సీరియల్ నెంబర్ అయితే ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్లో సో మనకి ఎన్ని సీట్స్ ఇవ్వడం జరిగింది అంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో 35 వచ్చేసి రెగ్యులర్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం సెల్ఫ్ ఫినాన్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ కొంతమంది వచ్చేసి ఏంటంటే ఎన్సీసీ పిహెచ్ అప్లికేబుల్ ఉంటారు. లాస్ట్ 2 అయితే అవే మనకు వచ్చేసి లాస్ట్ 2లో 321 ర్యాంకు బీసీబీ కేటగిరీ. బట్ ఇక్కడ ఏంటి అంటే రెగ్యులర్, ఓపెన్, ఓయూ, జనరల్లో ఎన్సీసీ అనేది అప్లికేబుల్ ఉంది. సో ఎన్సీసీ సర్టిఫికేట్ మీకు ఉన్నట్లయితే 321 ర్యాంక్ ఉండి మీరు బీసీబీ అయినప్పటికీ కూడా మీకు సీట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఎన్సీసీ ఇవ్వడం జరిగింది. అంటే ఓపెన్లోనే ఎన్సీసీకి ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఓపెన్లో మీకు రాకపోతే బీసీబీ ఎన్సీసీలో కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీ ర్యాంక్ హెవీగా ఉన్నప్పుడు కూడా మీకు స్పెషల్ కేటగిరీ ఉన్నట్టయితే అప్లికేబుల్ అయితే సర్టిఫికేట్ ఉన్నట్టయితే సో సీట్ అనేది ఈజీగా వస్తుంది. ఎన్సీసీ కానీ పిహెచ్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఇలా డిఫరెంట్ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే సో వాటిని మీరు తీసుకోండి, మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ
1819 అంటే సో 1819 ర్యాంక్ వచ్చిన వారికి గూడా సో ఇక్కడ ఏంటి అంటే సీట్ అనేది అలాట్ అయింది. పీహెచ్‌లో అలాట్ అయింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి అలాట్ అయింది. అంటే మీరు గనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినప్పుడు మీ ర్యాంక్ హెవీగా ఉన్నా గూడా ఇదనేది అప్లికేబుల్ అవుతుంది. బట్ ఎప్పుడు మనం సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తేనే అప్లికేబుల్ అవుతుంది. సో ఇది మనకు సంబంధించి రెగ్యులర్ సీట్స్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం సెల్ఫ్ ఫినాన్స్ గురించి అయితే తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. సో ఇదొచ్చేసి మనకు లిస్ట్ 2 ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లోనే ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ సెల్ఫ్ ఫినాన్స్ సంబంధించిన కోర్స్ ఇది. అండ్ ఇక్కడ మనకు సెల్ఫ్ ఫినాన్స్ అంటే ఏంటి అంటే సో టోటల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఫీ 20,000 ఉన్నట్లయితే మనకు స్కాలర్‌షిప్ అనేది మినిమమ్ ఒక 12,000 వస్తుందంటే రిమైనింగ్ 8,000 మనం ఓన్‌గా పే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ సెల్ఫ్ ఫినాన్స్ అంటే ఏంటి, రెగ్యులర్ అంటే ఏంటి, పేమెంట్ అంటే ఏంటి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. వన్స్ ఆ వీడియో చూసిన తర్వాత మీకైతే క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు టోటల్‌గా సెల్ఫ్ ఫినాన్స్‌లో 11 సీట్స్ అయితే ఉన్నాయి. రెగ్యులర్‌లో వచ్చేసి 35 సీట్స్ అనేవి ఉన్నాయి. మీరు ఏ గ్రూప్ తీసుకున్నా కూడా మెయిన్ క్యాంపస్‌లో ఏంటి అంటే సో 40 సీట్స్ ఉన్నట్టయితే 30 సీట్స్ వచ్చేసి రెగ్యులర్‌లో పెడతారు. 10 వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్‌లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం ర్యాంక్ అబ్జర్వ్ చేసినట్టయితే సో ర్యాంక్ కాలంలో ఉన్న ర్యాంక్‌ని అండ్ అలాటెడ్ కేటగిరీలో ఉన్న అలాట్‌మెంట్‌ని అయితే మనం కంపేర్ చేసుకోవాలి. 44 ర్యాంక్, 45 ర్యాంకు 2 ర్యాంక్స్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క కేటగిరీ అనేది బీసీడీ, ఓసీ అయితే ఉంది. అండ్ వీళ్ళకి అలాటెడ్ కేటగిరీ అనేది ఓపెన్‌లోనే ఇవ్వడం జరిగింది. సో అంటే మీకు 44, 45 ర్యాంక్ ఉన్నా కూడా మీకు ఓపెన్ కేటగిరీలో సీట్ అనేది వస్తుంది. సో మీరు ట్రై చేస్తే మీకు రెగ్యులర్‌లోనే వస్తుంది సీట్ అనేది. బట్ ఇక్కడ అవకాశం అనేది వాళ్ళకు మిస్ అయింది అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 46 ర్యాంక్ ఉంది, 72 ర్యాంక్ ఉంది. సో ఇవి 2 బీసీఏ కేటగిరీకి సంబంధించినవి. అండ్ సీట్ అలాట్మెంట్ కూడా బీసీఏలోనే జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే 72 ర్యాంక్ కంప్లీట్ చెప్పుకున్నాం ఆల్రెడీ. 85, 98 ర్యాంక్ ఇవి 2 బీసీడీ ర్యాంక్స్. అండ్ ఇక్కడ సీట్ అలాట్మెంట్ కూడా మనకు బీసీడీలోనే, ఓయూలోనే సో మనకు లోకల్ క్యాండిడేట్స్కే ఇవ్వడం జరిగింది. వారిలో ఒకరు మేల్, మరొకరు ఫీమేల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళకి అలాట్మెంట్ అనేది ఫేజ్ 2లో అయ్యింది. ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2 డిఫరెన్స్ ఏంటి అంటే ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ అనేది కండక్ట్ చేస్తారు. అప్పుడు సీట్ అలాట్మెంట్ అందరికీ ఇస్తారు. అండ్ కొంతమందికి నచ్చకపోవడం వల్ల డ్రాప్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారిని మళ్ళీ సో రీఫిల్ చేసుకోవడానికి ఫేజ్ 2 అనేది కండక్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఫేజ్ 2లో కూడా లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉన్నట్లయితే, హెవీ సీట్స్ ఉన్నట్లయితే ఫేజ్ 3 కూడా కండక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే మనకు ఫేజ్ 4 వరకు కండక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 100 ర్యాంక్ ఉంది. సో 100 ర్యాంక్ అనేది ఎస్సీ కేటగిరీ. సో ఎస్సీలోనే అలాట్ అయింది. సో ఈ విధంగా మనం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ 114 ఉంది ఇక్కడ ఓసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్తో అయితే అలాట్ కావడం జరిగింది. సో ఇది మనకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఉన్న ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ రెగ్యులర్ సీట్స్ 35, సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ 11. సో టోటల్ మనం కౌంట్ చేసుకున్నట్టయితే 35 + 11 కాబట్టి 46 సీట్స్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఈ ఇయర్ సీట్స్ ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటే నేను అప్డేట్ ఇస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. సో ఇది మనకు సంబంధించి డీటెయిల్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు అదర్ సబ్జెక్ట్స్ కావాలనిపించినట్టయితే మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వాటి గురించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మేము అప్డేట్ చేస్తాము. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.